ఆనాడు వాడిన మకము ఈనాడు వాడినదేమి కుమారా? ఆనాడు వాడిన మకము ఈనాడు వాడిన కారణం అడుగుతున్నావా? నిశ్చయమే కుమారా. నా మకం వాడిన కారణము మాత్రం నీకు తెలుసునమ్మా. నా మనసు కుమ్మలమని తెలుసు తల్లి. ఏమి జరిగింది కుమారా? నానాడు అడిగిన మాట ఈనాడు అడుగుతున్నాను. అటువంటి వార్తేంటి కుమారా? నిశ్చయముగా నిజమే చెప్తున్నావమ్మా. నిశ్చయముగా నిజమని చెప్తాను కుమారా. అబద్ధములు పలుకలేవు. అబద్ధాలు పలకను కుమారా. అమ్మా 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 కన్నా అడిగేదా మాట తల్లి తండ్రి ఇరువురు ఉన్నారమ్మా. నిశ్చయమే కుమారా. నేను పుట్టిన దినమని ఇంకా తల్లి ఉన్నావే కానీ నా తండ్రి ఎవరిని ఇంతవరకు చెప్పలేదమ్మా. కుమారా ఎక్కడమ్మా నా తండ్రి? కుమారా అమ్మా అలాగే విరుస్తాను కుమారా. పులకిచ్చ తల్లి. ఈ రోజు అడుగుతున్నావు కదా. నీకు ఇంకా 12 ఏళ్ళ వయసు, ఆడే పాడే వయసు. మీరు ఐదుగురు చేరి మన నెగిటినందు స్నాన పనులు చేసి అన్నం భోంచేయండి పద్ధతి కుమారా. అన్నములు భోంచేయమన్న తర్వాత చెప్పదు కుమారా. ఐదుగురు బాలకులు ఆటలాడుకొని ఉండవలన అమ్మా ఆటలాడే వయసు నాకు వచ్చిన ఆటలాడకి పోతే నేను అడగాలే మాటాల నేను తండ్రి లేక పుట్టావా
కుమారా తండ్రి లేక పుట్టిన వాడని చెప్పి హీనమైన మాటలు అంటున్నారమ్మా. నా తండ్రి ఎవరని నాకు చెప్పు తల్లి. అలాగే ఇస్తాను కుమారా. పాప వరదరామా చెప్పేరా ఏమి చెప్పే నీ వద్ద కుమారా. చెప్పిన వాళ్ళని తిట్టుతున్నావమ్మా. ఎవరు చెప్పినారు కుమారా? ఎవరు చెప్పితే నీకేమి తల్లి. నా తండ్రి మాత్రం ఎక్కడున్నారని చెప్పు కుమారా. అడిగిస్తాను కుమారా. అమ్మా కుమారా మన ఇంటి దేవుని వీరాంజనేయ వరములో పుట్టినారు కుమారా. వరములో కంటివమ్మా కుమారా. తల్లి తండ్రి సత్యము చేత పుడితిని కొడుక నిశ్చయమే కుమారా. మధ్యవర్య ఇంటి దేవుని వీరాంజనేయ స్వామి వరములో బిడ్డ పుట్టునా. ఇంటి దేవుడు కాపాడానని దేవుడు బిడ్డలు పుట్టేదానికంతా దేవుడా? అవును కదా. అవును. తండ్రి లేక బిడ్డ పుట్టున్నదా? సొమ్మె పుడుతుంది. సాధ్యం లేదు కదా. సాధ్యం లేదు సొమ్మె. మధ్యవర్య ఈ నిజము నాకు సార్. అమ్మా కుమారా. తల్లి తండ్రి సత్యముతో ననకంటివా? నిశ్చయమే కుమారా. అబద్ధములు కాదా? అబద్ధములు కాదు కుమారా. ఇంటి దేవుని సత్యముతో నన్ను కట్టినని చెప్పి అబద్ధములు చెబుతున్నావా? లేక మెండిగాల మీద మోజుతో నన్ను కట్టివా? కళ్ళదాయితే కాసు లేక తల్లిని చెప్తావా?
అమ్మా కుమారా కళ్ళు తగ్గి కాసం లేక నన్ను కంటివా? లేదు కుమారా లేకపోతే కళ్ళు తగ్గి కాసం లేక కళ్ళు తిప్పేవానికి ఏమన్నా నన్ను కంటివా? లేదు కుమారా లేక కళ్ళు నుంచి నీవు నా తండ్రిని ఏమన్నా చంపుతీవా? కుమారా లేక మెండుగల మీద ఆబోధతో నా తండ్రిని ఏమన్నా చంపుతీవా? కుమారా ఎవరి కోసం నా తండ్రిని చంపావు? ఎవరి కోసం నా తండ్రిని బలిగొట్టి చంపుతావే? ఎట్లా కట్టావు నన్ను? అయ్యో, అబ్బా అబ్బా బల్లారామా చూడకుండా నన్నైనా కొట్టవా లొక్కలోని. కుమారా కన్న తల్లి నీవా? కన్న తల్లి అయితే నాకు తండ్రి ఎవరు? నీకు తల్లి ఉందా? ఎవరు తల్లి? నా తల్లి ఉన్నారు కుమారా ఎవరు నీ తల్లి? నా తల్లి పేరు సత్యమైన పార్వతీదేవి తండ్రి ఎవరు లొక్కలోని? నా తండ్రి పేరు శివశంకరందుడు కుమారా పార్వతి పరమశివుడు నీకు తల్లి తండ్రి. అవును కుమారా నీకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. నాకు తండ్రి లేదా? అమ్మా కొడుకా తండ్రి లేక ఎంత కంటే అమ్మా కుమారా ఈ భూలోకముల సరే ఇంత ఏక చెక్కపుట్టునా, తండ్రి లేక పెట్టబుట్టునా, లేదు కుమారా ఎవరికి కన్ను? భూలోకముల ఉండే జీవరాశికంతా సరే పెద్దకి జీవరాశికి ఈడు ఉన్నది, సీమ దోమకి ఈడు ఉన్నది, పాముకంతా జత ఉన్నది, రెక్క పక్షికంతా జత ఉన్నది. నీకు ఈడు లేదా? నీకు చూడలేదా? ఎట్ట కట్టవి, ఎవరి కట్టవి, ఎందరి కట్టవి? పొలకవే అబ్బా అబ్బా బల్లారామా చెప్పేదాను కొడుకా
12, 24 ఏళ్ళ వరకు నీ తండ్రి జడ చెప్పలేను కుమారా. ఇంటివారా అమ్మని కొట్టవద్దు పాప. రై ఎవరమ్మా? మనమ్మ మా తల్లి. మా తల్లి. రేయ్ నీకమ్మ అంటే నాకమ్మ. నీకు తల్లి ఉందా? ఆ, ఎవరు నీ తల్లి? ఎల్లమ్మ. ఎల్లమ్మ నా తల్లిరా. మా ఆయన పేరు ఎల్లమ్మ. రేయ్ ఇంటి దేవుడు మాట. ఎల్లమ్మ అప్పు పేరేమన్నా? మధ్యవర్యా మా తల్లి చెప్పేది ఏమి తెలుసునా? ఏమే నాకు ఇప్పుడు 12 ఏళ్ళ వయసు. ఇప్పుడు ఇంకా 12 ఏళ్ళ పోతే 24 ఏళ్ళ అయ్యేంత వరకు నా తండ్రి ఎవరికి చెప్పదంట. ఇప్పుడు రాకుండా తండ్రి అప్పుడు ఎట్లా వస్తావు? అది కదా నేను అడుగుతున్నది. 12 12 ఏళ్ళప్పుడు లేని తండ్రి 24 ఏళ్ళు అయిన బట్టి ఎట్లా వస్తాడు? రేయ్. రేయ్ సనాలి ఇట్లా. ఎవరన్నా బెడ్ చేసి పోయిందా? రేయ్ ఎక్కడ పైన కూడా నా తండ్రి అనేది ఒక పేరు ఉన్నాడు కదరా. ఆ పేరు చెప్తే నాకు చాలు. అట్లా కడుపులా ఏడ పెట్టుకోండి అట్లా అందంలాగా ఇట్లే ఉన్నారా? ఇట్లా రేయ్ అందరికి పెద్దవాడు నేను. మత్తోరియా నా తల్లి చెప్పేది ఇంటిరా. 24 ఏళ్ళు అయ్యేంత వరకు నా తండ్రి చాలా చెప్పదంటే మధ్యవర్య 24 ఏళ్ళ వరకు నెక్క ఉండేది. అమ్మా కుమారా 24 ఏళ్ళు అయ్యేంత వరకు సరే తండ్రి లేక నేను ఎట్లా ఉండవాలా? కుమారా. ఎవరైనా ఎవడు అని తండ్రిని అడిగితే నేను ఏమని చెప్పాలా? కుమారా కుమార అలాగే ఇస్తాను కుమారా. కుమార అన్నావంటే నేను కుమారా నీవేమి వినవచ్చేది? నా తండ్రి తోడు చెప్పేంత వరకు నాకు ఇప్పుడు 12 ఏళ్ళ వయసు. ఇంకా 12 ఏళ్ళు అయ్యేంత వరకు నీకు ఈ బాధలు కదే. రై పైన